కవిత కొత్త పార్టీ ఖరారైపోయింది. ఉగాదికి జాగృతి సంస్థ పార్టీగా మారబోతోంది. ఇప్పటికే జిల్లాల ఇన్ఛార్జెస్ కార్యదర్శులతో కవిత సమావేశం కూడా అయ్యారు. దాదాపు 200 మంది ముఖ్య నేతలతో చర్చలు సైతం జరిపారు. ఇప్పటి వరకు జరిగిన జనం బాటా కార్యక్రమానికి సంబంధించిన రివ్యూ తెలుసుకున్నారు ఆవిడ. భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్య నేతలతో చర్చించారు. పార్టీ పెడితే ప్రజల్లోకి బలంగా వెళ్లగలమా లేదా అన్న సలహాలు, సూచనలు కార్యకర్తల నుంచి తెలుసుకున్నారు. వచ్చే నెలలో ఇటు మరోసారి రాష్ట్ర స్థాయి మీటింగ్ ఏర్పాటు చేసి పార్టీ పేరును ఖరారు చేయబోతున్నారు కవిత. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, తెలంగాణలో కొత్త పార్టీకి స్కోప్ ఉందా లేదా అనేది సెకండ్ క్వశ్చన్ అయితే ఫస్ట్ మేజర్ గా ఇప్పుడు వినిపిస్తుంది. కవిత నిజంగా బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చేసి బీఆర్ఎస్ కి ఆపోజిట్ గా ఒక పార్టీ పెడుతున్నారు అనేది మేజర్ గా ఇటు తెలంగాణ వాసుల్లో ఉన్న ప్రశ్న. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత చేసిన ఈ మీటింగ్ లో ఎటువంటి రెస్పాన్సెస్ ఆవిడకి వచ్చాయి? అప్డేట్స్ ఏంటి విజయ్? అయితే బీఆర్ఎస్ నుంచి వేరుపడ్డ తర్వాత బీఆర్ఎస్ కవితని సస్పెండ్ చేసిన తర్వాత నుంచి పరిణామాలను చూసుకున్నట్లయితే కవిత ఖచ్చితంగా కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారు, లేదా ఉన్నటువంటి జాగృతి సంస్థ ఏదైతే ఉందో దాన్నే ఒక పార్టీగా రూపాంతరం చేస్తారు అనేటువంటి మాటలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా నిజం అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా స్పష్టంగా అయితే కనిపిస్తుందని చెప్పాలి. రానున్నటువంటి ఈ సంవత్సరం రానున్నటువంటి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉగాది పండగ రోజే కవిత కొత్త పార్టీని అనౌన్స్ చేస్తారు అనేటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, జిల్లాల వారీగా ఉన్నటువంటి జాగృతి అధ్యక్షులు కావచ్చు, మిగతా కార్యదర్శులతోని సుమారుగా 200 మంది ముఖ్య నేతలతోటి నాయకులతోటి కూడా ఈ రోజు జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత సమావేశాన్ని కూడా నిర్వహించారు. రానున్నటువంటి ఈ ముందు రోజుల్లో పార్టీని బలోపేతం చేయడం ఎలా, అసలు పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళడం ఎలా అనేటువంటి ఎజెండా పైన కూడా కవిత అయితే ఈ సమావేశంలో చర్చించినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు చెప్తా ఉన్నారు. మరొక పక్క ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీని అనౌన్స్ చేస్తే బలంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతామా, లేదా అసలు ప్రజల్లోకి వెళ్ళాలంటే ఏ విధమైనటువంటి ఎజెండాని మనం తీసుకోవాలి అనేటటువంటి దానిపైన కూడా ప్రజా అభిప్రాయాన్ని కూడా సేకరించినట్టుగా తెలుస్తా ఉంది. అలాగే ఇప్పటి వరకు నిర్వహించినటువంటి జాగృతి జనంబాట కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో, అంటే ఇదివరకే తిరిగినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ని కూడా కవిత అయితే తీసుకుంటా ఉన్నారు. మరికొన్ని జిల్లాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి జాగృతి ఏదైతే జనంబాట కార్యక్రమం ఉందో దాన్ని ఈ యొక్క మీటింగ్స్ కావచ్చు, సమావేశాలు కావచ్చు, వీటన్నిటి తర్వాత మళ్ళీ కూడా పెట్టుకుంటామంటూ కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తానికి ఈ వచ్చేటువంటి ఉగాది పండగకు ఖచ్చితంగా తెలంగాణలో మరొక కొత్త పార్టీ అయితే ఉద్భవించబోతుందనే చెప్పాలి. అయితే పార్టీ పేరును జాగృతిగానే ఉంచుతారా లేదా వేరే ఇతర పేరుతో ఏమైనా ఖరారు చేస్తారా అనేటువంటి దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది. దానికి సంబంధించి మరొక మీటింగ్ కూడా, అంటే మరొక రాష్ట్ర స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని పూర్తిగా ఆ సమావేశం అనంతరం కూడా పార్టీ పేరునైతే అనౌన్స్ చేసేటువంటి సందర్భం కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. సో మెయిన్లీ ఇప్పుడు మాత్రం అంటే ఉగాది వరకు ఖచ్చితంగా జాగృతి నుంచి తెలంగాణ జాగృతి నుంచి ఖచ్చితంగా ఒక పార్టీ అయితే ఉద్భవించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అయితే స్పష్టంగా మనకు కనిపిస్తా ఉన్నాయి. సర్తాజ్, అయితే విజయ్, ఇటు కవితతో నడిచేది ఎవరు అనేది సెకండ్ మేజర్ క్వశ్చన్ గా వినిపిస్తోంది. ఇటు బీఆర్ఎస్ నుండి ఇప్పటికే కాంగ్రెస్ లో వలసలు సైతం మనకి ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీను విడిచి ఇటు కవితతో నడిచే వాళ్ళు కూడా ఉంటారనుకోవాలా? వాళ్ళు ఎవరు అనేది కవిత ఎప్పటి వరకు చెప్పే అవకాశం ఉందనుకోవాలి? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి విజయ్? ఖచ్చితంగా, ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చేరికలు చూసుకున్నా లేదా ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి చేరికలు చూసుకున్నా కూడా జాగృతిలో జరుగుతున్నటువంటి చేరికలు అనేటివి చాలా తక్కువ మొత్తంలో జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జాగృతికి సంబంధించి కవిత తర్వాత బలమైనటువంటి గొంతును వినిపించేందుకైతే ఒక బలమైనటువంటి నాయకత్వం కూడా లేదు అని ఒక విమర్శ అయితే అటు రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తునే జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. సో దీనికి సంబంధించి కూడా ఎప్పుడైతే తెలంగాణకు సంబంధించినటువంటి జానపద కళాకారులు కావచ్చు, లేకపోతే ఉద్యమ సమయంలో ఉన్నటువంటి కళాకారులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా జాగృతి తరఫున కేంద్రీకరించి వీళ్ళందరినీ క్రోడీకరించేటువంటి కార్యక్రమం కూడా కవిత చేస్తున్నారని చెప్పాలి. సో ఉద్యమంలో చురుకుగా పాల్గొనేటువంటి విద్యార్థి నాయకుల్ని, అలాగే కళాకారులని, వీళ్ళందరినీ కూడా, అలాగే గులాబీ పార్టీ ఎవరినైతే కాస్త అంటే తక్కువగా చూసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అక్కడ సరైనటువంటి మర్యాద లభించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా జాగృతిలోకి కవిత ఆహ్వానించేందుకైతే యోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా
రాష్ట్రం అంతటా అనేక కమిటీలను ఏర్పాటు చేసుకొని జాగృతిని గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతం చేసి అనంతరం పార్టీని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా జాగృతికి సంబంధించిన నాయకులు కూడా చర్చించుకున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తోంది. సో ఈ మొత్తం చూసుకున్నట్లయితే రానున్నటువంటి ఉగాదిలోగా ఈ పార్టీని కూడా కవిత అనౌన్స్ చేస్తారనేటువంటి వార్తలు కూడా చక్కర్లు కొడతా ఉన్నాయి. ఈవెన్ ఆ యొక్క కార్యవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే వారికంటూ ఒక గుర్తింపు కావాలి, కొత్తగా నాయకత్వ లక్షణాలు పుణిగిపుచ్చుకోవాలి, మేము కూడా ఒక నాయకుల్లాగా తీర్చిదిద్దుకొని మేము కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కొత్త పార్టీ ఒక మంచి అవకాశంగా కూడా చెప్తా ఉంటారు. సో బలంగా వాళ్ళ వాయిస్ వినిపించేందుకు కూడా ఒక పార్టీ అనేది ఉండాలి. అండ్ దాని తరఫున ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు పార్టీ లేకపోవడం అనేది జాగృతికి ఒక మైనస్ అయితే చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జాగృతిని పార్టీగా మలచడమా లేకపోతే వేరే పేరుని ఏదైనా పెట్టి ఒక గుర్తుని లేదా ఒక పార్టీని అనౌన్స్ చేస్తే వాళ్ళందరికీ ఒక వేదికని ఏర్పాటు చేసినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కవిత అయితే దీనిపైన ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. గుర్తు వస్తే అంటే ఇక్కడి నుంచి జాగృతి నుంచి వాళ్ళు అంటే ప్రిటెండ్ చేస్తున్నటువంటి గుర్తుని బతుకమ్మ గుర్తుగా కూడా చెప్పుకుంటా ఉన్నారు. ముఖ్యంగా బతుకమ్మ గుర్తు వస్తే జాగృతి పేరు అలాగే పార్టీ గుర్తు బతుకమ్మ గుర్తు వస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటి ఆలోచన అయితే కార్యకర్తలు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా తెలంగాణ జాగృతిని అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఆ సంస్థని ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా బతుకమ్మ అనేటువంటి సెంటిమెంట్ తో కూడా కవిత ముందుకు వెళ్ళారు. కాబట్టి సో ఆ యొక్క కోణంలోనే ఇటు కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో పార్టీ కావచ్చు, పార్టీ పేరు కావచ్చు, పార్టీ గుర్తులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం సర్తాజ్ మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పార్టీ పేరును అలాగే పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణను కూడా అనౌన్స్ చేసేటువంటి మనకి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ విజయ్. మొత్తానికి కవిత అయితే కొత్త పార్టీ పెట్టాలని ఫిక్స్ అయిపోయారు. ఆవిడ కొత్త పార్టీ పేరు సైతం ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఉగాదికి ఇటు జాగృతి సంస్థ కొత్త పార్టీగా మారబోతోంది. దీనికి సంబంధించి బతుకమ్మ చిహ్నంతో ముందుకెళ్లబోతున్నట్టుగా మనకి అందుతున్న వార్తలు మనకి వినిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మరి కవిత పార్టీలో బీఆర్ఎస్ నుండి వాకౌట్ చేసి కవిత పార్టీలో జాయిన్ అవ్వబోతోంది ఎవరు? అండ్ కవిత పార్టీ ఇటు తెలంగాణ పాలిటిక్స్లో ఎటువంటి మార్క్స్ను వేసుకుంటుంది, ఎటువంటి టర్న్స్ తీసుకొస్తుంది అనేది మేజర్ క్వశ్చన్ గా మారింది. అండ్ ఫ్యూచర్ హ్యాస్ టు డిసైడ్ ఇటు కవిత పార్టీకి ఎటువంటి అభిప్రాయం ప్రజల నుండి వినిపిస్తుంది అనేది.